తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో భారీగా తిరుమలకు పోటెత్తారు భక్తులు. కంపార్ట్మెంట్లు నిండి 5 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. తిరుమల కొండపై వసతి దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఎటు చూసినా క్యూ లైన్లో కిక్కిరిసిన భక్తులే కనిపిస్తున్నారు. మరోపక్క రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో భక్తులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. వరుస సెలవు దినాలు కావడంతో భారీగా భక్తులు తిరుమలకి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని భక్తులతో నిండిపోయి నారాయణగిరి షెడ్లలో కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అనంతరం టీటీడీ అదనంగా వేసిన క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడంతో అదనంగా వస్తున్న భక్తులందరినీ కూడా ఇక్కడ రోడ్డు మీదే నెమ్మదిగా భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుమలలో భక్తులు రెడీ నిండిపోవడంతో ఇది పక్క చూడొచ్చు. దాదాపు పూర్తిగా ఈ రోడ్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోడ్లు నిండిపోయిన తర్వాత కొంతమందిని రోపుల సాయంతో కొంతమందిని ముందుకు వదులుతూ వాళ్ళ మధ్య తోపులాట్లు తొక్కిసలు జరగకుండా ఇక్కడున్న పోలీసు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ముందుకి తీసుకొస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇదే విధంగా ఈరోజు రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొనింది. మరో 2 రోజుల పాటు భారీగా భక్తులు తిరుమలకి రానున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా పరుగులు తీస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్య తోపులాట్లు జరగకుండా ఇక్కడ రోపుల సాయం ముందుకి వదులుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. దాదాపు ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 40 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇప్పటికే దాదాపు నిన్న 80,000 మందికి పైగా భక్తులు సోమవారిని దర్శనం చేసుకోగా వసతి దొరకకుండా కూడా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. हम बागलकोट से कर्नाटक हम इधर आके 4-5 घंटे हुआ। मतलब पूरा क्राउड है इधर तो। मतलब 1-2 दिन बोल रहे हैं इधर कम्युनिटी तो 2 రోజులు దర్శనం పడుతుందని భక్తులు కూడా చెప్తున్నారు. దీనికి తగినట్టు కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.